నమస్తే, నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ అత్తూరు. నేను రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో చీఫ్ అండ్ సీనియర్ వాస్కులర్ కన్సల్టెంట్. ఈరోజు మీకు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో ఆంపిటేషన్స్ అనేవి ఎందుకు చేస్తారు అనే దాని గురించి చెప్తాను. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గడం వల్ల కానీ, లేదా ఇన్ఫెక్షన్ అయ్యి ఎక్కువగా స్ప్రెడ్ అవడం వల్ల కానీ కాళ్ళలో గాయాలు ఏర్పడి లేదా గ్యాంగ్రీన్ అనేది ఫామ్ అయిన వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది బాడీలోకి రాకుండా ఉండేందుకు, బాడీ నుంచి కాపాడడం కోసం కూడా ఒక్కోసారి కాలు అనేది తీసేయాల్సి వస్తుంది. ఇలాగే కొందరిలో మానని గాయాలు, నొప్పితోటి బాధపడుతూ ఉన్నప్పుడు కూడా ఆంపిటేషన్ అనేది అడ్వైస్ చేస్తుంటారు. షుగర్ ఎక్కువగా బాడీలో ఉన్నందువల్ల, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల చిన్న గాయాల నుంచి కూడా ఇన్ఫెక్షన్స్ అనేది స్ప్రెడ్ అయ్యి అవి పెద్దగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సరైన టైంలో యాంటీబయాటిక్స్ లాంటివి ట్రీట్మెంట్ జరగనందువల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి బాడీ మొత్తంలోకి హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఇలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని సెప్సిస్ అంటారు. ఇలాంటి ఉన్నప్పుడు మనిషిని కాపాడడం కోసం కాలు తీసేయడం అనేది కూడా జరుగుతుంది. ఇలా కాకుండా కూడా షుగర్ ఉన్న వ్యాధుల్లో స్లోగా రక్తనాళాలు, కాళ్ళకి రక్తం ప్రవహించే రక్తనాళాల ఆర్టరీస్లో కొవ్వు పేర్కోవడం వల్ల అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అంటారు. దీనివల్ల రక్త ప్రసరణ అనేది కాలుకి తగ్గి వాళ్ళకి నడుస్తున్నప్పుడు కాళ్ళల్లో నొప్పి పుట్టడము, కాళ్ళల్లో పెయిన్ నిద్రపోతున్నప్పుడు కూడా ఉండడము, చిన్న గాయాలు మానకుండా ఉండడము, గ్యాంగ్రీన్ అనేది ఇలాగ డెవలప్ అయ్యి అది పోను ఎక్కువగా అయ్యి ట్రీట్మెంట్స్ జరగనందువల్ల కాలు తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో యాంపిటేషన్ అనేది జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ యాంపిటేషన్ అనేది మనం కరెక్ట్ టైంలో ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో కాలు లక్షణాలను బట్టి, లేదా వాళ్ళ గాయాల్ని సరిగ్గా ట్రీట్మెంట్ చేసినందువల్ల కానీ, కరెక్ట్ టైంలో గ్యాంగ్రీన్ ట్రీట్ చేసినా కూడా మనం యాంపిటేషన్ అనేది అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.